Please do subscribe to Prajabheri News Channel. ముందుకు తీసుకుపోవాలంటే అందరికీ అర్థమయ్యే విధంగా దేశీ నుంచి పోవాల్సిన అవసరం ఎంతండి. ముఖ్యంగా ఈ యొక్క నూతనంగా వచ్చిన పాలనీయులు అసలు ఈ యొక్క శిక్షణ తీసుకుంటే మనకి ఏం రావు, మనం ఈ సమాజానికి ఏం చేయడానికి ఈ యొక్క న్యాయ సేవ సంస్థ మనకి శిక్షణ ఇస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు న్యాయ సేవా సంస్థ ఏర్పాటు అనేది ఏ విధంగా జరిగింది, దానికంటే ముందు చట్టం అంటే చట్టాన్ని మనం ఎందుకు తెలుసుకోవడం వల్ల లాభమైనది. ఈ చట్టాలన్నింటి ఎక్కడ తయారయ్యాయి, ఎవరు తయారు చేశారు అని ఒక అవగాహన వచ్చినప్పుడే ఈ నూతనంగా శిక్ష పొందేవారు ఈ యొక్క కార్యక్రమం మీద అవగాహన పొందారు. చట్టం 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 అసలు చట్టం అంటే ఏంటంటే చట్టం అంటే ఏదో కాదు, సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ యాక్ట్, కొన్ని నిబంధనలతో కూడిన చట్టం. ఏ నిబంధన? లా కళాశాల విద్యార్థులు బయట షేర్ చేసుకుని మేము స్కూల్ కలర్ షేర్ చేసుకుని వస్తాము అని అంటే వాళ్ళ గైడ్ వచ్చిన గైడ్ మీద చేస్తే నువ్వు బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అంటారా? అంటే ఒక నిబంధన అది ఎవరు పెట్టిండు? ఆ కళాశాల వాళ్ళు. అట్లా నిబంధన మనం రోడ్డు పడేటప్పుడు ఎడమవైపు నడాలని నేను నడిగే రోడ్లకి ఏం నడుస్తానంటే నిబంధన అతిక్రమించినప్పుడు దానికి చర్య. ఆ విధంగా చట్టం తయారైనప్పుడు ఆ యొక్క చట్టాన్ని మనం ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా పోయినప్పుడు మన మీద చర్యలు. ఈ చట్టాలన్నీ కూడా కారణము మన రాజ్యాంగం నుంచే తయారు. చట్టాలన్నీ కూడా మన రాజ్యాంగం నుంచే తయారు. అయితే ఈ న్యాయ సేవా సంస్థలో మీరు తెలుసుకునే దానికి వేరే దగ్గర తెలుసుకునే శిక్షణకు చాలా భేదం. ఈ ట్రైనింగ్ అయిపోయిన అక్కడ బయటకు వెళ్ళిన ఇక్కడ అసలు మీ హక్కు అంటే ఏంది, మనం సమాజం ఏం చేయొచ్చు అనేది గట్టిగా మనం బయట చాటి బయట ఇచ్చేసినట్టు మనం తెలుసుకునే అవకాశం. అంటే అంత నాలెడ్జ్ మా యొక్క న్యాయ విజ్ఞాన సంస్థ, మా న్యాయ సేవ సంస్థ న్యాయ విజ్ఞానాన్ని అందిస్తుంది. ఎలాంటి న్యాయ విజ్ఞానం అందిస్తుంది అంటే ఉదాహరణకు ఒక సపోజ్ ఇక్కడ మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ పక్కాయి తీసుకున్నట్టుకోండి. అప్పుడు ఏం సార్ ఇది నా ఫోన్ కావాలంటే ఈ నంబర్ కొట్టండి, ఇది ఫలానా దగ్గర ఉన్నది, నా దగ్గర రిసిప్ట్ ఉన్నది అని ఒక ధైర్యంగా మనకు రిసిప్ట్ అనేది అర్థమవుతుంది, నా నంబర్ ఇది ఉన్నది అర్థమవుతుంది. ఈ విధంగా మనం చెప్పే ఒక అవకాశము ఈ న్యాయ సేవా సంస్థ మీటింగ్ల ద్వారా మనకు న్యాయ విజ్ఞానం ద్వారా తెలుసు. అయితే ఈ న్యాయ సేవా సంస్థ అనేది ఏర్పడకంటే ముందు అసలు ఎందుకు ఏర్పడాలంటే 1981 కంటే ముందు ఈ చట్టం మీద అసలు చట్టం రావాలని ఎంతో మంది ఈ ఎన్వర్టైజేషన్ ఏంటంటే ఏ చిన్న కొట్లాట ఈ నల్ల దగ్గర కొట్లాడి 160 ఆఫ్ రేట్ కూడా జస్ట్ దానికి 25 నుంచి 100 రూపాయలు పెనాల్టీ పడుతుంది. ఆ కేసు మన మీద బుక్ అయినా మనం కోర్టు తీర్పిచ్చే వరకు మనం కోర్టు తిరగాల్సింది. అది ఎన్ని సంవత్సరాలు అయితే తెలియదు. అయితే ఈ చట్టాల ద్వారా న్యాయసేవ సంస్థ ఇచ్చిన చట్టాల ద్వారా ఈ రాజీ మార్గమే రాజమార్గం అనే సిద్ధాంతం ఈ యొక్క యోగాలు క్షణికావేశంలో మనం చేసుకునే గొడవలు అవిటిని మనం రాజీ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని చట్టాలకు ఇలాంటి వెసులుబాటు అనేది ఇచ్చింది. ఉదాహరణ మన లాస్ట్ తెలియాలంటే 320 టేబుల్స్ తీసుకుంటాం. దాంట్లో ఏవేవి మనం రాజీ చేసుకుంటాము, ఏవేవి మనం రాజీ చేసుకోము అనే విషయాన్ని మర్డర్ చేసి నేను రాజీ చేసుకుంటా అంటే కుదరదు. క్షణికావేశంలో రాజీ చేసుకున్న కేసులకు సంబంధించి ఇది ఎప్పుడైతే మనకు ఎన్రోల్ వచ్చి 1995లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది న్యాయ సేవా సంస్థ. ఈ న్యాయ సేవా సంస్థ కూడా దాదాపు 4 అంచెల విధానంలో ఉంది. 4 అంచెల విధానం ఉంది. ఏ విధంగా అంటే ఫస్ట్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే మున్సిపల్ కోర్టులలో మండల్ లెవెల్లో కోర్టుల్లో అక్కడ కూడా మనము ఈ సేవా కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత
సేవా సంస్థ అనేది. దీనికి సంబంధించి దీంట్లో అప్రోచ్ ఎట్లా కావాలా, ఏం చేయాలా, ఎవరెవరికి మనం ఇస్తున్నాం అనే విషయాన్ని పొద్దున రాగానే మేడం గారు వివరించడం అనేది జరిగింది, అందరికీ తెలుసు. ఈ విధంగా ఈ న్యాయ సేవా సంస్థలు వచ్చిన తర్వాతనే మనం ఏ కేసు అయినా తీసుకునే వెలుసుబాటు. సివిల్ కేసులు అయితే ఎప్పుడంటే అప్పుడు రాజమార్గం అయిపోయినప్పుడు తీసుకొని దాంట్లో ఉండే కోర్ట్ ఫీ కూడా రిటర్న్ అనేది. ఈ విధంగా న్యాయ సేవా సంస్థ ఏర్పడి ప్రజలకు, విద్యార్థులకు అందరూ కూడా చట్టాల మీద అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ మధ్యలో ఈ న్యాయ సేవా సంస్థల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చు. ఏ మార్పులు తీసుకొచ్చు అంటే ఈ చట్టాలతో పాటు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కూడా సామాన్యులకు తెలాలనే విషయంతో మా సంస్థ అనేక చట్టాల మీద, అనేక పథకాల మీద అవగాహన సదస్సుల కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ మధ్యన మేము కొత్త కంపెనీలు వచ్చి పాఠశాల స్థాయిలో కానీ, గ్రామం స్థాయిలో కానీ, లేకపోతే ఇప్పుడు మాల్స్ వచ్చింది, ఏది బట్టల పెద్ద పెద్ద షాపింగ్, చెన్నై షాపింగ్ మాల్, ఇలాంటి షాపింగ్ మాల్స్లో కానీ అనేకమైన అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం. మనం ఎప్పుడైతే ఇక్కడ పారాలీగల్ వాలంటరీ వేయడం మనం ఒక న్యాయ విజ్ఞానం అనేది వస్తుంది. బయట వాళ్ళ కంటే ఈ ఒక ప్రోగ్రామ్ అంటే న్యాయ విజ్ఞానం వస్తుంది. అంటే మనకు కొంచెం వాళ్ళకంటే నాలెడ్జ్ అనేది మనం గుర్తింపు పొందాలంటే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కనీసం అంతే. పొద్దున దానిలో భాగంగానే వాళ్ళు వివిధ ఎలాంటి పథకాలని వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసిన భక్తులందరూ. ఉదాహరణకు లేబర్ స్కీమ్ మీద యువాన్ సార్ గారు చెప్పుకుంటారు. మీరు అందరికీ లేబర్ స్కూల్ సంబంధించి కార్మికులు 2 రకాలు ఉంటారు. కార్మికులు 2 రకాలు, సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు. సంఘటిత కార్మికులు అంటే ఒక సంఘపరంగా పనిచేస్తారు. రైల్వే కార్మికులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ వాళ్ళకు ఒక సంస్థ ఆధీనంలో పనిచేస్తారు. అలాగే దాని ఏంటంటే ఆ సంస్థ సంబంధించింది. కానీ సంస్థలు లేకుండా ఉండేటోళ్ళని అసంఘటిత కార్మికులు. ఈ అసంఘటిత కార్మికుల్లో ముఖ్యంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒకప్పుడు బిల్డింగ్ మనం చేయించేటప్పుడు మన బిల్డింగ్ చేసేటప్పుడు మేస్త్రి జారి పట్టడం ఏమయ్యేది, ఆ ఇంటి ఓనర్ ముందర ఆ శవాన్ని పెట్టుకొని మీరు మాకు 50 లక్షలు ఇస్తారా, ఇది ఇస్తారా, వాడిని ఏం చేస్తారని గొడవ. అంతే కదా. కానీ ఈ అసంఘటిత కార్మికుల్లో దాదాపు 11 రకాలు. మేస్త్రి దగ్గర పనిచేసే కూలీలు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, ఈ టైల్స్ చేస్తారు. ఇట్లా రకరకాల 11 రకాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ అసంఘటిత కార్మికుల్లో వాళ్ళకు పొద్దున యువన్ గారు చెప్పినటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఇప్పుడు మనం ఒక పారాలీగల్ వాలంటీర్ ఉన్నాం. అయ్యా బిల్డింగ్ నీకు లేబర్ కార్డు ఉంటుందా? లేదు. మళ్ళీ ఎట్లా తీసుకోవాలా? సార్ చెప్పిపోతుంది 110 రూపాయలు కడదంటే వాడికి కార్డు వస్తుంది. ఏ విధంగా వస్తుంది 110 రూపాయలు అంటే 50 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. 60 రూపాయలు 5 సంవత్సరాలకు ఎన్ని నెలలు ఉంటాయి? 60 నెలలు ఉంటాయి. 12 నెలలు అంటే నెలకు 1 రూపాయి కట్టాలి. 110 రూపాయలు కడితే అతనికి 5 సంవత్సరాల దాకా మనం అక్కడ ఇచ్చినాము. మనకి ఏం లాభం? మేము మొదట జస్ట్ ఇది 2007లో 2 లక్షల రూపాయలు, ఇప్పుడు 6 లక్షల రూపాయలు. మా సంస్థ నుంచి మేము ప్రోగ్రాం పెట్టి ఈ 6,000 మందికి ఒకే రోజు కార్డ్స్ కన్స్ట్రక్షన్ లేబర్ సంబంధించి 6,000 మంది. ఇప్పటి కూడా లేబర్ వాళ్ళ డిపార్ట్మెంట్లో మనకు జనవరి నెలలో, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ అనే ఒకటి, ఆపరేషన్ స్మైల్ అనే 2 ప్రోగ్రామ్స్. ఎక్కడైతే లేబర్స్ చిన్నపిల్లలు 18 సంవత్సరాల ముందు పనిచేస్తారో వాళ్ళని పట్టుకుంటారు. అదే కన్స్ట్రక్షన్ రంగాల్లో కూడా పనిచేస్తున్న పట్టుకుంటారు. ఆ విధంగా ఆ మనకు కూడా తెలిసిన వాళ్ళు పని చేస్తే లేబర్ కార్డు లేని వాళ్ళకు మనం ఆ కార్డ్స్ ఇప్పిస్తే
అలాగే అనుకోకుండా ఏదైనా సంఘటన చెప్తే ఫలానా వకీల్ సార్ ఇప్పించుడు, ఫలానా పారాలీగల్ వారు ఇప్పించుడు, వాళ్ళ కుటుంబానికి మేము ఇప్పించడం మన అశోక టవర్స్ నిజామాబాద్ జస్ట్ దాన్ని కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు మీరు చదివించచ్చు. ఆ డ్రైనేజ్ క్లీన్ చేయాలా దాంట్లో నలుగురు వ్యక్తులు దొరికితే అందులో ఒక ఏరుతోటి గ్యాసెస్ తోటి నలుగురు దిగినట్టు చనిపోయాడు. అందరూ కూడా నిజామాబాద్ తెలుసు. దాంట్లో ఇద్దరు వ్యక్తుల కార్డ్స్ ఉంటే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇదే వ్యవహారం చేయడం జరిగింది. కనుక మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ సేవ చేస్తున్నాం న్యాయ సేవా సంస్థకి. మన చుట్టుపక్కల కనబడ్డోళ్ళకు జస్ట్ ఒక కార్డు ఇప్పించేసారు. అది న్యాచురల్ డెత్ అయినా కానీ 1,30,000 రూపాయలు వస్తుంది. వాళ్ళ పిల్లలది సంవత్సరం తర్వాత పెళ్ళి అయితే 30,000 రూపాయలు వస్తుంది. వాళ్ళ డెలివరీ అయితే 30,000. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ మనం పోయినప్పుడు సేవ చేయకపోయినప్పుడు చెప్తుంది. అది కాకుండా ప్రభుత్వ పథకాలు, ఎందుకంటే మనం ఫేమస్ కావాలంటే పారాలీగల్ కావాలంటే మన చుట్టుపక్కల ఏం స్కీమ్స్ ఉన్నాయో తెలుసుకున్నప్పుడే మనం ఫేమస్ అవుతాం. లేకపోతే నువ్వు పోయినాం అదేమైంది రాసుకొచ్చినాం అది కాదు. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల దాకా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తీసి 436 రూపాయలు కడితే 436 రూపాయలు కడితే వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ మధ్యన మన స్టూడెంట్స్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బస్ ఎక్కి కాలు దగ్గర పడిపోయాడు, చనిపోతుంది. ఒక విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ముస్లిం అతను అంటేశ్వర్లో ఫుల్ స్పీడ్గా డివైడర్ టక్కరిస్తే ఆయన కోమలకి ఇదే హోప్ హాస్పిటల్ నిజామాబాద్ ఏం చేస్తే దాదాపు ఆయనకు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయినా కానీ ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే 20 సంవత్సరాలు ఎంతో ఉజ్వల భవిష్యత్తు. ఇప్పుడు ఆ ఇంటోళ్లకు ఒక యువకుని కోల్పోయిన లేదు 2,30,000 రూపాయలు వాళ్ళకు బాధ్యత. అదే వాళ్ళకు 18 సంవత్సరాలు నిండి ఉన్న ఒక్క జస్ట్ బ్యాంక్ అకౌంట్ తీసి అది 430 రూపాయలు రోజు రూపాయి అంత కట్టేస్తే వాళ్ళ ఇంటికి 2 లక్షల రూపాయలు అంత బాధ్యత నాకు. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలా, మనం పోయిన దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళకు ఇలాంటి పథకాలకు సంబంధించి, ఎందుకంటే ఇందాక కొత్త అవేర్నెస్ అనేది రావాలి, ప్రజలు తెలుసుకోండి. ఇంకొక ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆయన మనం చూసినట్టు అందరికి తెలిసిన విషయం ఉంటుంది, కానీ మరొకసారి పెద్ద మనిషి ఏం చేశారంటే టోపీలు అమ్ముతా ఉండి బాగా మిట్ట మధ్యాహ్నం వెంటాల చెట్టు కింద కూర్చొని ఆ టోపీలు పక్కన పెట్టుకొని ఒక టోపీ కింద పెట్టుకొని పడుకుంటాం. లేదు చూసారంటే ఆ కోతులు ఏం చేశారంటే ఆ టోపీలన్నీ తీసుకొని చెట్టు కోతులు అన్ని టోపీలు తీసుకొని ప్రతి కోతి టోపీ పెట్టుకోకపో అని ఇంద్రాయి అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన ఒక కావాలి వర్షం ఈ టోపీ మీద వాటిని చేస్తే ఏమి నా కోతులన్నీ కూడా వేసేసి ఇది తీసుకొని అంటే ఇది ఒక ఐడియా. కానీ తర్వాత అలా మనమడికి ఈ కథ అరే నేను ఇట్లా పోతే కోతులు ఇట్లా అయినాయి అని చెప్పేవారు అంటే అలా మనమడు కూడా అదే దాని చేస్తుంది. వాడు అలా చెట్టు తిరిగితే ఆ కోతులు మళ్ళా ఈ టోపీలు అని ఎత్తుకోవారంటే ఆ కోతులు కూడా అరే దాన్ని అట్లా మోసం చేసిపోయింది అని చెప్పుకుంటే అలానే అదేమైపోయిందంటే వీడు మా తాత చేసి అదే నీ టోపీనే ఆ కోత చేసి ఈ టోపీ అవేర్నెస్ ఆ కోతలకు కూడా వచ్చింది. అంటే ఇక మనం ఎందుకు ఈ కథ చెప్పుకోవాల్సి వచ్చిందంటే మనకు ప్రతి క్షణము కొత్త ముచ్చట్లు అనేక విషయాలను ఈ మధ్యన మేడం చెప్తున్నారు దానికి అందరూ కూడా సైబర్ క్రైమ్కి సంబంధించింది మనకి ఈ మధ్యకాలంలో హానీ ట్రాప్ అనేది వచ్చింది. అది యాక్చువల్గా ఇంతకుముందు మిలిటరీ వాళ్ళు చేసేవారు. ఏం చేస్తారు, మనం స్టార్టింగ్ హలో అని చెప్పేసి ఫోన్ రాగానే ఒక ఫోటో వస్తుంది అమ్మాయి ఫోటో రాగానే ఆ ఫోటో చూడగానే ఇట్లా చూస్తూ ఉంటాడు. చూడగానే ఆమె మెల్లగా ఒక్కొక్క గుడ్డ ఇప్పుకుంటాల్సిన చూసేవారు. కంటే తర్వాత నువ్వు ఇటు రాదు పక్కకు వచ్చి చూడు అన్న తర్వాత ఆ ఫోటోలు చూస్తూ ఉంటుంది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కాల్ కట్టేది
నువ్వు ఫోన్ వస్తుంది, ఏమైనా నువ్వు అడ్వకేట్ అంటే కొత్త నువ్వు యువన్యాయవాది, ఇదేం చేస్తున్నావు, అమ్మాయితో ఇదేనా నిత్యం నువ్వు చేసేది అలా ఫోటో, నువ్వు అమ్మాయిని ఏమేమి చేస్తున్నావు అదంతా మా దగ్గర రికార్డింగ్ ఫోటో ఆమె చూసేది, వాళ్ళు రికార్డింగ్ చేసుకుంటావు. అప్పుడు అరే నేను ఏం చేయలేదు, నాకేమీ తెలియదు అంటే నువ్వు ఈ లోపల నువ్వు ఇదంతా కూడా మేము యూట్యూబ్లో పెడతాం లేదా మీలో పంపిస్తాం అని భయపెట్టిస్తాం. భయపెట్టించే వరకు వల్ల మాకు 2 లక్షల పంపు 5 లక్షల పంపు. కనుక అలాంటి ప్రమాదాలు హానికారులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు మనకి ఏదైతే వస్తుందో ఫోన్కి వస్తుందో మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరాని కనుక మనం ఇట్లా పెట్టి మనం ఎంతసేపు చూసినా వాళ్ళకి ఏం రికార్డింగ్, వాళ్ళని చూస్తే ఎంత చేసినా రికార్డింగ్ కాదు, ఫ్రంట్ కెమెరా పడుతుంది. ఈ ఫ్రంట్ కెమెరా కట్టాలంటే మన చిన్న బొమ్మ వాళ్ళతో పాటు రికార్డింగ్ కట్టాలి. ఇమీడియట్గా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి నాకు ఇట్లా జరిగింది భయపెట్టిస్తున్నట్టే చెప్పిన తర్వాత నువ్వేది నాకు భయపెట్టించేది, నేనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాను, నువ్వు చేసిన దానికి నా దగ్గర అంతా కొట్టు మీరు ఏం చేస్తున్నారు ఇంత గట్టిగా మాట్లాడితే నీకు ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి జరిగినప్పుడు కూడా సైబర్ క్రైమ్లో ఇలాంటి డబ్బులు పోయినా ఇది భయపెట్టించిన. ఈ మధ్య కాలంలో మా బాబు హైదరాబాద్ చదువుతున్నాడు, మీ బాబుని మేము పట్టుకున్నాం, ఫలానా గాంజా కేసులు దొరుకుతారు, మీరు ఇమీడియట్ మాకు పైసలు లేకపోతే అంటే ఇవ్వకపోతే మీరు పంపకపోతే మీ వాళ్ళకి కేసు అయితే చేస్తుంది. అప్పుడు మనమంటే మనకు ఆ విషయం తెలుసు కనుక నేను అడ్వకేట్ భయపెట్టిస్తున్నాను ఏమనుకుంటున్నాం అని మన అక్కడ ఇంటర్నెట్ భయపెట్టి ఎందరో మంది యూఎస్లో పట్టుకున్నారు, ఫలానా కేసు అంటే మన నిజామాబాద్ జిల్లాలో అనేక కేసులు డబ్బులు పంపించారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు డబ్బులు పోయినప్పుడు ఇందాక మేడం చెప్పినప్పుడు 1930 నంబర్కి చేస్తేనే మనకు ఏర్పాటు అనేది జరుగుతుంది. కనుక చట్టాలనితో పాటు మనం పరిసరాల విజ్ఞానం కొత్త ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అది తెలుసుకొని మనం పారాలీగల్ వాలంటీర్గా సేవ చేయడానికి పోతేనే మనకు గుర్తింపు వస్తుంది. అరే ఫలానా సార్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్పిండు, ఆ విషయంతో మేము మా ఇంట్లో మందరం ఫలానా కార్డు తీసుకున్నాం, ఆ కార్డు వల్ల ఈ లాభం వచ్చింది, ఈ బ్యాంక్ అకౌంట్ చేయడం వల్ల ఈ లాభం వచ్చింది, ఫలానా సైబర్ క్రైమ్లో వస్తే జరిగితే ఇట్లా చేయాలంట అనే విషయాలను మనం అవగాహన చేసినప్పుడే మనకు గుర్తింపు. కనుక ఈ ఎవరైతే కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన న్యాయ సేవా సంస్థ వాళ్ళకు కొన్ని ఏమేమి చేయాలా ఏమేమి చేయొద్దనే విషయాన్ని కూడా మీకు అవగాహన కనిపిస్తుంది. ఆ విషయాలను కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ లా స్టూడెంట్స్కి సంబంధించి మనం ఈ కోర్టు అబ్జర్వేషన్ క్లాసు గత 3 రోజులు మీరు అవుతుంది. యాక్చువల్గా మా న్యాయ సేవా సంస్థ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మీకు ఒక క్రిమినల్ ప్రొసీజర్ కానీ సివిల్ ప్రొసీజర్ కానీ కోర్ట్ అబ్జర్వేషన్లో మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనే విషయాన్ని మేము ప్రతిసారి అవగాహన అనేది కల్పిస్తాము. కానీ మీరు ఈ యొక్క కార్యక్రమంలో మీకు అది కూడా కల్పించడానికి మాకు సమర్థత కనుక కోర్టుకు వచ్చినప్పుడు అసలు ఆ కోర్టులో ఎలాంటి కేసులు నడుస్తుంది, ప్రతి కోర్టులో కాల్ లిస్ట్ అనేది ఉంటుంది. స్టూడెంట్ ఆ కాల్ లిస్ట్ తీసుకొని లేకపోతే మన యాప్లో ఈ కోర్టులో పోతే ఆ కోర్టులు ఏంటంటే ఆ రోజు ఏ కోర్టు కేసులు వచ్చినాయి, ఆ ఏమేమి కేసుల్లో డేట్లు ఇచ్చారు, దేంట్లో ట్రయల్ అయింది, ట్రయల్లో ఏం అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతే కదా. ఈ క్రిమినల్కి సంబంధించి ఇందాక సార్ ఒక విషయాన్ని అడిగారు, విద్యాసాగర్ సార్ నిద్రవుతున్నాడు సార్. ఇందాక మీరు ఒక కొత్త చట్టాలు పాత చట్టాలకు సంబంధించి మాకు అవగాహన కలగకేసింది సార్, అసలు ఏంటిదని. అయితే కొత్త చట్టాలకు పాత చట్టాలకు చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. కొత్త చట్టాల్లో కొన్ని సెక్షన్స్ చాలా భయంకరంగా. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ కేసుకి సంబంధించి 304A అనేది మనం ఇంతకుముందు అనుకుంటుంది. ఆ 304Aలో మనకు యాక్సిడెంట్ అయినప్పుడు
జస్ట్ టౌన్ బెయిల్ ఇచ్చేవాళ్ళు, ఇది వరకు టౌన్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఆ చట్టం ఏదైతే తయారైందో ఆ వెహికల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళకి వెహికల్స్ ఉంటుంటే జనాలు మనం ఉంటుంది, అంతే కదా సార్. ఈ చట్టం తయారైనప్పుడు వెహికల్ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళే, కానీ ఇప్పుడు వెహికల్ మనయే, ఇది కూడా మనది, జనాలు కూడా మన వాళ్ళు. కనుక ఈ 304 106 అనేది దీంట్లో అవసరమైతే 50 జీవకాల శిక్ష కూడా పడేవాళ్ళు. ఇంతకుముందు లైసెన్స్ లేకపోతే 100 రూపాయలు పోలీసు వాడు రాసేసిపోతుంది. ఇప్పుడు 5,000 నుంచి 10,000 దాకా ఇవ్వచ్చు. ప్రతి చట్టంలో పెంచడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా వేలేసి లోయర్ కోర్టులో వేలేసి పోలీసు వాళ్ళకి కస్టడీ తీసుకోవాలనుకుంటే 14 రోజుల లోపుల్ని అది కస్టడీ పిటిషన్ చేసుకుంటారు, తర్వాత వేలని వీలేకుండా. కానీ ఇప్పుడు కొన్ని సెషన్లో 30 రోజుల వరకు, కొన్ని సెషన్లో 60 రోజుల వరకు కూడా కస్టడీ తీసుకుంటారు. కనుక ఇప్పుడు బెయిల్ అనేది ఇన్ని రోజులకు వస్తుందని మనం బెయిల్ పిటిషన్ చేసినక్కడ మేము కస్టడీ పిటిషన్ చేస్తున్నామంటే మనకు బెయిల్ దొరికే అవకాశాలు లేవు. సెక్షన్లో చాలా మార్పులు వచ్చింది. ఈవెన్ ట్రయల్ బేస్లో కూడా ఇదివరకు ఏంటంటే ఫలానా దగ్గర పోతే ఏదైనా విట్నెస్ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది కాదు, వీడియో రికార్డింగ్ చేస్తుంది, వీడియో రికార్డింగ్ అనేది చేస్తుంది. ఆ వీడియోలో మనం సాక్ష్యాలని అప్పుడు మాకేం తెలియదు సార్, పోలీసు చేస్తే సంతకం పెట్టామంటే ఇప్పుడు అక్కడ వీడియో. చట్టాలు బాగా కఠినంగా వస్తుంది కనుక జనాలు కూడా అర్థం చేసుకొని చట్టాలని అనుకూలంగా మనము ఈ విధంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంటే జాగ్రత్తగా జనాలు ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ట్రైనింగ్లో పోయినప్పుడు నూతన చట్టాలు ప్రతిదీ కూడా పెరిగింది, శిక్షాకాలం పెరిగింది, మరియు పెనాల్టీలు కూడా పెరిగినాయి. అదేవిధంగా కస్టడీ పిటిషన్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంతకుముందు 14 రోజులు తీసుకోకపోవచ్చు, మళ్ళీ విరక్తుంది. ఇప్పుడు 60 రోజులు కూడా ఎప్పుడైనా విరచ్చు. మన బెయిల్ 30 రోజులు కావాలంటే అది కస్టడీ పిటిషన్ బెయిల్. కనుక మనము కొత్త చట్టాలను ఎప్పటికప్పుడు చదవాలి. అది ఏ విధంగా ఉన్నది మనం తెలుసుకున్నప్పుడే మనం అడ్వకేట్ చేయండి. వచ్చిన తర్వాత ఊజ్ అడ్వకేట్ అంటే ఆల్వేస్ లర్నర్ అండ్ ఆల్వేస్ యాక్టివ్ పర్సన్ ఈజ్ అడ్వకేట్. నిరంతర విద్యార్థి నిజ జీవిత విజేత. నిరంతరంగా మనం చదవాల్సింది కొత్త కొత్త చట్టాలు. కొత్త చట్టాలు అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టాల్లో మన రాజ్యాంగము మార్పు అనేది ఏమన్నది, ఖచ్చితంగా దృఢ అదృఢ రాజ్యాంగం. కొన్ని ఈజీగా మార్చుకోవచ్చు, కొన్ని అదృఢం గట్టిగా. అంటే మనకు దాంట్లో లోక్సభలో మెజారిటీ ఉంటేనే మార్చవచ్చు, లేకపోతే మార్చవచ్చు. లోక్సభలో మెజారిటీ ఉంటేనే మార్చవచ్చు. కనుక చట్టాలు అనేది ఇప్పుడు కొత్త చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి మాత్రం ఇంకా కఠినాధికతం ఉంది. ఇందాక మేడం పోక్సోకు సంబంధించి చెప్పాను. పోక్సో చట్టాలు కూడా ఇప్పుడున్న డేంజర్ చట్టాలు అన్నింటికంటే ఎక్కువ ఉంటే పోక్సో. దయచేసి, ఎందుకంటే టీనేజ్లో ఎవరు కూడా చేస్తారు. మొన్న ఈ మధ్య చూస్తాం, అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, వాడికి 19 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. ఇది ఇట్లా పెళ్లి చూపులని వాడుకుంటే మా అమ్మ మీరు తీసుకోకపోరు, కానీ ఇలాంటి తీసుకెళ్ళి అబ్బాయి వచ్చేసి ఇక్కడ పోక్సో చట్టం. ఒక్కసారి చట్టం మన మీద కేసు తగ్గింది. మన కాళ్ళ మీద మనం నిలబడి అప్పుడే ఏదైనా చేసుకునే ప్రయత్నం, కానీ పిచ్చిగా అంతకంటే ముందు ఇచ్చేసే మాత్రం మీరు జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కనుక దయచేసి మన చట్టాలు ఏమున్నాయి అది చూసుకోవాలి. అదేవిధంగా ఈ కొత్తగా పారాలీగల్ వాలంటీర్లు, ఎందుకంటే అనేకమైన చట్టాలు మీరు అన్ని విషయాలు ప్రతిసారి చెప్పాలని చెప్పలేదు. ఈ ట్రైనింగ్స్ అనేవి నడుస్తుంటే వచ్చినప్పుడల్లా కొత్త చట్టాలు టీడీసీ 498 చెప్పారు, ఒక్కోసారి మెయింటెనెన్స్. చాలా మంది ఏంటంటే ఇందాక 498 సంబంధించి వాళ్ళు చేస్తూ వీడి చేసిన చట్టం అనేది
చాలా మంది ఏం చేస్తుంటే ఈ మధ్యన మెయింటెనెన్స్ కేసులో మేము ఖాళీ చెప్పేస్తే మాకు డబ్బులు వస్తుంది. మెయింటెనెన్స్ కేసులో చెప్పడం కాదు, అతని యొక్క దాన్ని మనం ప్రూవ్ చేయాలి. అతని ఇంకా ఊరికే చెప్తారని 10 ఎకరాల భూములు ఇందుకు కిరాయి వస్తాయి, వాడు వచ్చేసి ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, దాన్ని ప్రూవ్ చేయాలి. పవన్ కళ్యాణ్ భార్య చేస్తే 5 కోట్ల రూపాయలు అండి, వేరేవాడు చేస్తే అది ప్రూఫ్ ఉన్నది చేస్తుంది. మనకు లేదు కనుక మనకు ప్రూఫ్ ఉంటేనే పైసలు వస్తాయి. జడ్జి గారు ఎక్కడికి ఏం చేస్తారు, వాళ్ళు ఏమైనా వేరే దగ్గర ఇన్కమ్ సోర్సెస్ ప్రూఫ్ అయితేనే వస్తుంది. ఒక ఎంప్లాయీ మాత్రం ఈజీ ప్రూఫ్ అయితే మిగతా ఇన్కమ్ సోర్సెస్ ప్రూఫ్ వాడి పేరు మీద ఉన్న స్టేజ్ రాసుకుంటున్నాను, వాడు ఏం పని చేస్తున్నాడు అది ప్రూఫ్ అయితే నోటికి వచ్చినట్టు రాగానే రాపిస్తూ ఉంటే రాసుకుంటూ ఉంటే అది గంట సేపు అంటే చెప్తూనే ఉంటుంది, అది చెప్తూనే ఉంటాడు. చూడండి ఒకసారి సర్కిల్ మేడం కాకుంటే చెప్తా ఉంటాడు, వాళ్ళు చెప్తా ఉంటారు. అలా బాధలో ఉండలేక కొంచెం అయమమ్మాయి ఇదేమున్నది అంటే నువ్వు వాళ్ళ సైడ్ నువ్వు వీళ్ళ మీద నేరాడు కనుక ఒరిజినాలిటీ చెప్పినప్పుడే ఒరిజినల్గా న్యాయం. మనం కూడా ఏంటంటే కాంప్లైంట్ రాస్తే ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దాన్ని ఎందుకన్నారు, ఫస్ట్ జరిగిన దాన్ని మనం రాసినప్పుడు కరెక్ట్ ఉంటుంది. దాన్ని ఎన్ని రోజులు లేట్ అయితే అంతమంది కొత్త పేర్లు వస్తాయి, అన్ని రకాల వాడికి వచ్చినోడు కానీ వాని పేర్లు రాయాలి, వీడి పేర్లు రాయాలి, అందరి పేరు రాసేస్తే అది ఆ కేసే మొత్తం ఇది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏం జరిగింది, ఆ విషయం జరిగింది వాటితో 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది బాగుంది అదే చెప్తారు. ఏదైతే కల్పితమై ఇంకొకటి మైండ్ అప్లికేబుల్ అయిందో వాళ్ళు చెప్పదనుకుంటాం. కనుక ఒరిజినాలిటీ ఇక్కడే ఆ కేసు ఖచ్చితంగా తెలుసు. కోర్టుకు వచ్చేది కాడ అదైతుందంట ఇదైతుందంట లేట్ అవుతుందంట అనేది కోర్టుకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాని బట్టి ఒక్క 1 టౌన్లోనే 500 ఎఫ్ఐఆర్, ఒక 1 టౌన్. మన నిజామాబాద్లో కనీసం 1, 2, 3, 4, 5, 6 టౌన్లు కడితే తక్కువ 3000 ఎఫ్ఐఆర్, 3000 కేసులు పరిష్కరించాలంటే ఈ న్యాయ సేవా సంస్థ లోకాలకు ఏర్పడడానికి బేస్ కూడా ఇది. ఎందుకు ఇది ఏర్పడ్డదంటే ఐక్యరాజ్య సమితి ప్రకారంగా ప్రతి 10,000 మందికి ఒక మేజిస్ట్రేట్ ఉంటారు. నిజామాబాద్ టౌన్లో మనకి 5 లక్షల మంది 50 మంది మేజిస్ట్రేట్ ఉంటారు. ఇది 5 అర్థమండి జనానికి అనుకూలంగా ఇవన్నీ పేరుకపోతున్నాయి కనుక ఈ దాన్ని తీసుకోవాలంటే తీసేయాలంటే రాజమార్గం ఉద్దేశంతో ఈ లోకాలను పెట్టుకొని మనం ఈ కేసుని అప్పుడు తీసేస్తున్నాం. ఇవన్నీ కూడా మన లోకాలతో భాగమని ముందు అనేక విషయాలు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆ తర్వాత మా సీనియర్ రాజ్కుమార్ సుబేదార్ గారు సామాన్య కనుక అలా అవకాశం వచ్చాను, దీనికి మరిన్ని విషయాలు అవకాశం ఇచ్చాను.